ఉద్యోగినం పురుషసింహముపైతి లక్ష్మి దైవేన దేయం ఇతి కా పురుషా వదంతి దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష. మనం కిందటి కథ ఈ శ్లోకం దగ్గర ఆపాం. ఈ శ్లోకం గురించి ఏంటి అంటే, ఎవరు అధైర్యవంతులు, ఎవరు పిరికివాళ్ళు అంటే, ఏదైనా పని చేద్దాం అనుకున్నాం, ప్రయత్నం చేయకుండా నా భాగ్యం ఇంతే, నేను ఎందుకు పనికిరాను, నా నా జాతకం ఇలాగే చచ్చింది, నాకు ఏంటి శని ఎక్కడో ఉన్నాడు, రాహు ఎక్కడో ఉన్నాడు అని చెప్పేసి ఇలా కబుర్లు చెప్పేసే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు అసలైనటువంటి పిరికి వాళ్ళు అనమాట. ఎవరు పురుషసింహలు అంటే పని చేసేవాళ్ళు, ప్రయత్నం చేసేవాళ్ళు పురుషసింహలు. అలాంటి వాళ్ళనే లక్ష్మి వరిస్తుంది. అంటే అర్థం ఏమిటి అంటే, లక్ష్మి విజయ రూపంలోకి వచ్చి వరిస్తుంది అనమాట. అంటే లక్ష్మి అంటే విజయం. ఎక్కడైనా సాధిద్దాం అనుకుంటే, ఏదైనా సాధిద్దాం అనుకుంటే, ఏదైనా పని పూర్తి చేద్దాం అనుకున్నా, నీకు బాగా డబ్బులు రావాలనుకున్నా, ధైర్యం చేసేవాడినే, పని చేసేవాడినే, ప్రయత్నం చేసేవాడినే ఇవాళో రేపో ఎప్పటికో అప్పటికి అమ్మవారు కరుణిస్తుంది, కృపాకటాక్షాలు ఇస్తుంది. ఏమిటి అంటే, దైవం నిహత్య కురు పౌరుషమాత్మశక్త్యా అంటే ఆత్మశక్తితోటి దైవాన్ని ఛేదించి, అంటే దైవం నా మీద ఏదో భాగ్యం నాకు బాగాలేదు అనుకుని ఆ భాగ్యాన్ని అధిగమించి ఎవరైతే ముందుకు పెడతారో వాళ్ళే గొప్పవాళ్ళు, వాళ్ళే ధైర్యవంతులు అని చెప్పేసి ఒక మాట అన్నాడు. ఇంకా ఆఖరి మాట ఒకటి అన్నారు చూసారా, అది ఒక అద్భుతం అనమాట. అద్భుతం ఏమిటి అంటే, యత్నే కృతే యదిన సిద్ధ్యతి కోత్ర దోష. యత్నం చేసావు, పని అవ్వలేదు, నువ్వు ఈ పని చేసావనే సంతృప్తి నీలో ఉందనుకో, ఇంకేం తప్పుంది, పని చేసావు కదా, అనుభవం వచ్చింది కదా, ఏదో ఒకటి జరిగింది కదా కనీసం అని చెప్పేసి అన్నాం అనమాట. ఇది ఇప్పుడు నేను దీన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇది కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచనకి దీనికి ఏమిటి తేడా? కృష్ణుడు మొహం మీద అనేసాడు, నువ్వు పని చేస్తూ ఉండు, ఫలితం వస్తుందో రాదో నీకు అనవసరం, నీకు అసలు అధికారం లేదు, నువ్వు ఆలోచించే అర్హత నీకు లేదు అని ఒక మాట మొహం మీద అనేసాడు కృష్ణుడు. దీనికి దానికి తేడా ఏంటండి? ఇప్పుడు మనం పంచతంత్రాన్నేమో పక్క నుంచి పిల్లల పుస్తకము ఏదో అది హడావిడి అని చెప్పేసి మనం హేళన చేస్తూ ఉంటాం. ఇంకో పక్క నుంచి భగవద్గీతనేమో నెత్తి మీద పెట్టుకుని భగవద్గీత శ్లోకాలన్నీ అందరికీ బట్టి వచ్చేయాలి, శ్లోకం అర్థం తెలిసినా తెలవకపోయినా, దాన్ని మనం ఆచరణలో పెట్టినా పెట్టకపోయినా మనకి శ్లోకం మాత్రం బట్టి వచ్చేయాలి నాకు. అది అలా అలా ఉంటుందన్నమాట పరిస్థితి. మనకి భారతదేశంలో ప్రతి పుస్తకము, ప్రతి నీతి శాస్త్రము చాలా గొప్పది, అందులో పంచతంత్రం కూడా చాలా గొప్పది. ప్రతి 6వ తరగతి 7వ తరగతి అయిన తర్వాత పంచతంత్రం ప్రతి మనిషి, ప్రతి భారతదేశంలో ఉన్నవాడు చదవవలసిందే. అన్ని విషయాలు ఉంటాయి ఇందులో, ఆచరణలో పెట్టుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి మనకి. ప్రపంచాన్ని ఎలా అధిగమించాలి, జనాలందరితోటి ఎలా వ్యవహరించాలి, ఈ విషయం గురించి చాలా ఉంటుందన్నమాట. ఏంటంటే కొంతమందికి మంచి బాగా తెలివితేటలు ముందు నుంచి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. కానీ నాలాంటి తెలివి తక్కువ వాళ్ళకి అయితే ఈ పంచతంత్రం చాలా గొప్పది అని నా ఉద్దేశ్యం. అందుకని భగవద్గీత కూడా గొప్పది, నేను కాదనట్లేదు. కొంతమందికి ఏమిటి భగవద్గీతని పంచతంత్రాన్ని పోలుస్తున్నాడు ఏమిటి అని చెప్పేసి అంటున్నారు. శాస్త్రమే దర్శనం అంటే దీంట్లో ఉండే ఫిలాసఫీ, దాంట్లో ఉండే ఫిలాసఫీ ఇంచుమించు ఒకటే అనే మాట నేను చెప్పేస్తున్నాను. ఇంక మీరు నమ్మినా నమ్మకపోయినా, ఒప్పుకోకపోయినా అది పరిస్థితి. సరే, ఈ విషయం చెప్దాం అనుకున్నాను, చెప్పాను. ఇంకా రాబోయే కథ ఇదేదో పిల్లల కథ, పిల్లలు వినాల్సిన కథ అంటే, మనం ఏ మైండ్ సెట్లో అయితే ఉన్నామో ఆ మైండ్ సెట్తో ఆలోచిస్తే ఇది పిల్లలు వినకూడదు ఈ కథ. నిజానికి నేను చెప్పబోయే కథ. సరే వినండి. ఏమిటంటే, ఒక నగరంలో ఒక కుట్టుకునేవాడు ఉండేవాడనమాట. ఆ కుట్టుకునేవాడికి పెద్ద స్నేహితుడు ఒక వడ్రంగివాడు, చెక్క పని చేసేవాడు. వీళ్ళిద్దరూ ఇంక అసలు ఊరంతా ఊరుని బట్టి తిరుగుతూ ఉండేవారు, ఇష్టం వచ్చినట్టు కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు, హడావిడి చేసేవారు. అసలు ఒకటి కాదు రెండు కాదు నానా గోల చేస్తూ ఉండేవారు అనమాట. చేస్తూ ఉంటే వీళ్ళు మొత్తానికి ఇలా మొత్తం చేస్తూ ఉండేవారు, హడావిడంతా చేస్తూ ఉండేవారు, మొత్తం ప్రపంచం అంతా తిరిగేవారు. ఒకానొక సమయంలో ఏమైందంటే, ఒక తీర్థం జరిగింది వాళ్ళ ఊళ్ళో. ఆ తీర్థంలోకి ఆ రాజ్యం యొక్క రాజకుమారి వచ్చింది. రాజకుమారి వచ్చింది రాగానే ఈ కుట్టుకునేవాడు కాస్త వెళ్ళి చూశాడు దాన్ని.
చూసేసి ఇంకసలు వెర్రెక్కిపోయింది వాడికి. ఇంకసలు ప్రేమలో పడి అలా పడిపోయాడనమాట. మూర్ఛపోయాడు వాడు. మూర్ఛపోయి ఇంకసలు ఇంత అందగత్తిని చూసిన తర్వాత ఇంక నేను ఏది చూడడానికి అర్హుణ్ణి కాను, నేను చచ్చిపోతానని చెప్పేసి అలా వేసేసుకున్నాడు. ఇంక అయిపోయింది వాడికి. అసలు మొదటిసారి కళ్ళు చూడంగానే అలా కళ్ళు మూసుకుంటే రాజకుమారి, కళ్ళు తెరిస్తే రాజకుమారి, వాడి జీవితం అంతా రాజకుమారి అయిపోయిందనమాట. అయిపోయింది సరికదా. ఇంకేంటి పరిస్థితి? అలా మొహం అలా పెట్టేసి ఇంట్లో పడుకున్నాడు. రోజు ఉరుంబట్ట తిరిగేవారు వీళ్ళిద్దరు. ఎవరు? ఈ కుట్టుకునేవాడును ఈ వీడు ఎవరు? వడ్రంగివాడు. తిరుగుతూ ఉన్నవాడు వడ్రంగివాడు ఒక్కడు అయిపోయాడు. వీడేమో ఎప్పుడూ నిద్రపోతూ ఉండడమే. అయితే వడ్రంగివాడు వెళ్ళి ఏమిటి పరిస్థితి, ఏమైంది అని చెప్పేసి అడిగాడు. అడిగిన తర్వాత వీడు అంటాడు కదా, అయిపోయిందిరా ఇంక నా జీవితం, నేను ఇంక చచ్చిపోతాను, నాకు ఎలా నువ్వు చితి పేర్చేసేయి, నీకు మిగిలిన చెక్కలు అవి తీసుకొచ్చేసి చితి పేర్చేసేయి, ఇంక నేను అయిపోతున్నాను, నేను చచ్చిపోతున్నాను అని చెప్పేసి అన్నాడు. అన్న వెంటనే వీడికి కాస్త వడ్రంగివాడికి కాస్త బాధ వచ్చేసింది. అయ్యయ్యో ఏమిటా నువ్వు ఆ మాటలు అసలు ఏమిటి, ఏం జరిగిందో చెప్పు, ఏమిటి నీ బాధ ఏమిటో చెప్పు, నాకు ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదు అని చెప్పేసి ఒక మాట ఏమన్నాడు, ఓషధీనాం సుమంత్రాణం బుద్ధేశ్చైవ మహాత్మనాం అసాధ్యం నాస్తి లోకేత్ర యద్బ్రహ్మాండస్య మధ్యకం. ఈ బ్రహ్మాండంలో అసాధ్యం అయినటువంటిది ఏదీ లేదు ఈ లోకంలో. మందులు పనిచేసేయా, చేయకపోతే మంత్రాలు పనిచేస్తాయి, మంత్రాలు పనిచేసేయా, చేయకపోతే ఎవరో ఒక గొప్ప వాళ్ళ యుక్తులు పనిచేస్తాయి, ఏదో ఒకటి పనిచేసి తీరుతుంది, నువ్వు అసలు చెప్పు ఏం జరిగిందో అని చెప్పేసి అంటే, సరే నేను చెప్తాను రా, నువ్వు చెప్పు అవుతుందో లేదో పని అని చెప్పేసి అడిగి ఏమన్నాడంటే, అక్కడ రాజకుమార్ ఒకతుంది, దాన్ని చూస్తుంటే నాకు వెర్రెక్కిపోతుంది, దాన్ని అలా గట్టిగా కౌగిలించుకోవాలనిపిస్తుంది నాకు అసలు దాన్ని నేను ప్రేమించాను నేను గట్టిగా, ఇప్పుడు నేను దాన్ని పొందగలను, నువ్వు చెప్పు అని చెప్పేసి ఇలా అన్నాడు. ఇంతేనా, ఒక్క నిమిషం ఉండు, నువ్వు 2 రోజులు నాకు ఇవ్వు అని చెప్పేసి అని ఏం చేశాడు, ఈ వడ్రంగిగాడు కాస్త వెళ్ళిపోయి ఒక చెక్కతోటి చక్కటి గరుత్మంతుడిని తయారు చేశాడు. ఎంత గొప్పగా తయారు చేశాడంటే గరుత్మంతుడిని, ఆ చెక్కతోటి అసలు గరుత్మంతుడిని అక్కడ నుంచో పెడితే ఇక్కడ సిసల గరుత్మంతుడే నిజమైన గరుత్మంతుడు అనుకునేలా తయారు చేశాడు అనమాట. ఈ వీడు కుట్టుకునేవాడు, సరే వీడికి విష్ణుమూర్తికి ఎలాంటి బట్టలు ఉండాలి, ఎలాంటి పీతాంబరం ఉండాలి, ఎలాంటి పంచి ఉండాలి, ఇలాంటి పంచీల్లో ఎలా ఉండాలి అనేది వాడికి తెలుసు కాబట్టి వాడు సొంతంగా వాడు కుట్టేసుకున్నాడు. గరుత్మంతుడి మీద విష్ణు వేషం వేశాడు ఈ కుట్టుకునేవాడు. వేసి ఏం చేశాడు, నువ్వు ఇంక వెళ్ళరా, నువ్వు ఇది ఎగురుతుంది, నీకు నేను ఎలా ఎగిరించాలో కూడా చెప్తాను నేను నీకు, ఈ గరుత్మంతుడు దీంతోపాటు నువ్వు రాజకుమారి డైరెక్ట్గా ఇంకా అన్నీ దాటేసుకుని నువ్వు వెళ్ళిపో అక్కడికి అని చెప్పేసి చెప్పాడు. చెప్తే ఈ విష్ణుమూర్తి, అబద్ధపు విష్ణుమూర్తి, ఈ దొంగ విష్ణుమూర్తి కాస్త వెళ్ళి ఆ అమ్మాయిని చూసి ఇదిగో అమ్మాయి, నేను విష్ణుమూర్తిని, నేను నీ కోసమే వచ్చాను, అక్కడ లక్ష్మీదేవిని వదిలేసి నేను నీ దగ్గరికి వచ్చాను, నేను నిన్ను గాఢంగా ప్రేమిస్తున్నాను నేను అని చెప్పేసి అంది. ఈవిడ కాస్త ఏమంది, అలా కాదండి, మీరు దేవుళ్ళు, మీరు సాక్షాత్తు స్థితికర్త, మీరు వచ్చేసి నన్ను ప్రేమించానంటారేంటి, అసలు ఏమైనా బాగుందా ఇది అని చెప్పేసి అంటే, నువ్వు అలా మాట్లాడుకు, నువ్వు రాధవి, అర్థమైందా, క్రిందటి జన్మలో మన ప్రేమ కథ ఆగిపోయింది, ఈ జన్మలోనైనా సరే నువ్వు నన్ను ప్రేమించాల్సిందే, మన ఇద్దరం పెళ్లి చేసుకోవాల్సిందే అని చెప్పేసి అన్నాడు. అని సరే వీళ్ళు చేయాల్సినవన్నీ చేశారు, జాగ్రత్తగా ఉన్నారు. రాజకుమారి కూడా ఇంకా విష్ణుమూర్తి వచ్చిన తర్వాత ఇంకెవడేం మాట్లాడలేడు కదా, సరే అని చెప్పేసి వదిలేసి అంతా కార్యక్రమం అయిన తర్వాత వీడు కాస్త వెళ్ళిపోయాడు. ఇంకా రోజు విష్ణుమూర్తి ఇలా వస్తూ ఉండేవాడు, కుట్టుకునేవాడికి మంచి ఆనందం కలుగుతుంది, బాగుంది, ప్రేయసి దొరికింది, అంతా బాగా జరుగుతున్న సమయంలో ఈ దాసి వాళ్ళందరూ గమనించారు. రాత్రి ఏమో మంచి అందంగా రెడీ అవుతుంది రాజకుమారి, తర్వాత సాయంత్రం మళ్ళీ పొద్దున్న అయ్యేటప్పుడు అస్తవ్యస్తంగా తయారవుతుంది, ఏమిటి గొడవ అని చెప్పేసి ఆలోచించి ఇదేదో చేయకూడని పని చేస్తుంది ఈవిడ అని చెప్పేసి వెళ్ళి రాజుగారికి చెప్పారు. రాజుగారు కాస్త మొహం అదోలా పెట్టేసి, నా కర్మ కూతుర్ని కన్నాను, ఇలా చేస్తుంది ఏంటి కూతురు, ప్రపంచంలో కూతుర్ని మాత్రం కనకూడదు అని చెప్పేసి తెగ బాధపడిపోయాడు అనమాట. తెగ బాధపడిపోయి పిలిచాడు దాన్ని, ఏమమ్మా ఏమిటి నువ్వు చేసిన పని, నేను పెళ్లి కావాల్సిన వయస్సు, నీకు స్వయంవరం చేయిస్తాను నేను, రాజులు ఉన్నారు, గొప్పవాళ్ళు ఉన్నారు, చాలా మంచి మంచి వాళ్ళు ఉన్నారు, నువ్వు ఏమిటా పని అసలు తప్పు కదా అని చెప్పేసి అంటే, ఇది కాస్త మెల్లిమెల్లిగా ఏమంది, ఏమమ్మా మీ నాన్నగారు, నేను ఒక మాట అంటాను, మీరు ఏమనుకోకండి, మీరు కావాలంటే రాత్రి వచ్చి చూడండి, సాక్షాత్తు విష్ణుమూర్తి నా దగ్గరికి వస్తున్నారు, ఇంక విష్ణుమూర్తిని నేను ఎలా కాదన్న చెప్పండి, మీ పెంపకం మంచిదే, కానీ దేవుడే నా దగ్గరికి వస్తున్నప్పుడు నేను ఇంక ఎలా కాదన్ను నేను అని చెప్పేసి అనేసరికి ఇంకా ఆనందపడిపోయాడు రాజు. అబ్బా విష్ణుమూర్తి వస్తున్నాడా సాక్షాత్ అని చెప్పేసి రాత్రి చూస్తే పెద్ద గరుత్మంతుడి మీద 4 చేతులు గల విష్ణుమూర్తి ఈ ప్రేయసితోటి ఇదే రాజకుమారితోటి కాలం గడపడం అంతా చూసి ఇంక అసలు అయిపోయింది, నా అల్లుడు విష్ణుమూర్తి, ఇంకేంటని చెప్పేసి ప్రశాంతంగా ఉండి పెళ్లి చేయొచ్చు కదా, పెళ్లి చేసి ఏదో తర్వాత
వీడు కుట్టుకునేవాడని తెలిసిన తర్వాత ఏదో వాయించడమో, లేకపోతే సరే ఇంక నా కర్మ కుట్టుకునేవాడు నా అల్లుడు ఊరుకోవచ్చు కదా, అలా ఊరుకోలేదు రాజు. రాజు వీళ్ళందరికంటే పెద్దవాడు. అతను ఏం చేశాడు, వెళ్ళి ఇంక అసలు అందరికీ రాసేసాడు, చుట్టుపక్కల ఉండే రాజ్యాలన్నిటికీ రాసేసాడు ఒక ఉత్తరం. ఏమిటి అంటే, ఇదిగో వారం రోజుల్లో మీరు నన్ను గెలుస్తారా, నా కిందకి వస్తారా రండి, లేదంటే నేను మీ అందరి మీదకి పెద్ద దాడి చేస్తున్నాను, ఇంకో వారం రోజులు ఇస్తున్నాను మీకు సమయం, ఈ వారం రోజుల్లో మీరు నా 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 రాజ్యాన్ని అంగీకరించి మీ రాజ్యాన్ని నాతో కలిపేసేయండి, నేనే మీ అందరికీ పెద్ద రాజుని అని చెప్పేసి అని ప్రశాంత్ ఏదో ఏ సైన్యం తయారు చేసుకోవడమో లేకపోతే రాజ్యం తయారు చేసుకోవడమో ఏదో చేయొచ్చు కదా, లేదు. ఈయన ఇంకా గొప్పవాడు. ఈయన ఏం చేశాడు, ఈయన వెళ్ళి శుభ్రంగా వెళ్ళి అక్కడ ఒక పెద్ద పూజా మందిరంలో కూర్చుని విష్ణు సహస్రంతో చదువుకుంటూ కూర్చున్నాడు. విష్ణు సహస్రం ఇంకా అసలు 24 గంటలు విష్ణు సహస్రం కూర్చుని అలా చదువుతూ అలా విష్ణు వస్తాడు, నన్ను కాపాడతాడు, నా అల్లుడు విష్ణు అని చెప్పేసి అలా దండం పెట్టుకుని కూర్చున్నాడు. ఇంకేమిటి అద్భుతం అని చెప్పేసి అనుకునేసరికి కాస్త ఈ రాజులందరూ మామూలుగా ఉంటారా, ఈ చుట్టుపక్కల రాజ్యం అందరూ వీళ్ళ మీదకి దాడి చేశారు. వీడికి ఎంత కొవ్వా, వీడికి వారం రోజుల్లో మాకు అల్టిమేటం ఇస్తాడా, వీడిని చితక బాధేస్తామని చెప్పేసి అందరూ కలిసి వీడి మీద దాడి చేసేసారు. ఎలా దాడి చేశారంటే, రాజ్యం మొత్తం పడిపోతుంది, రకరకాల అయిపోతుంది, బీభత్సం అయిపోతుంది, నానా ఇబ్బంది అయిపోతుంది, సైన్యాపతి చచ్చిపోయాడు, మంత్రి చచ్చిపోయాడు, ఇంకెవరూ మిగలలేదు. పూజా మందిరంలోకి రాజుగారు ఉన్నారు, బయటేమో రాజకుమారు ఉంది, అక్కడేమో రాజుగారి భార్య రాణివారు ఉన్నారు. వీడు చక్క మీద కూర్చున్న గరుత్మంతుడి మీద కూర్చున్న కుట్టుకునేవాడు ఉన్నాడు. వాడికి కాస్త ఇంకేం చేయాలో అర్థం కాలేదు. ఈ రాజుగారు ఏమిటి, నేను వెర్రి వెంగళప్పని నేను వెళ్ళి కాస్త ఇలా చెప్పాను, వీళ్ళందరూ ఇలా అనుకున్నారు, నన్నేమో నిజంగా విష్ణుమూర్తి అనేసుకుంటున్నాడు, ఈ రాజుగాడికి వెర్రెక్కేసింది అని చెప్పేసి అనుకుని తర్వాత ఓ మాట అనుకున్నాడు అనమాట. అసలు సరే, ఇంకా మనకు కావాల్సింది మనకు దొరికింది, రాజకుమారి నాకు దొరికింది, నా జీవితం ఇంకా అయిపోయినా పర్వాలేదు, నేను ముందే పోదాం అనుకున్నాను, సరే వీళ్ళందరూ వచ్చారు, వీళ్ళందరూ నన్ను ఎలాగే చంపేస్తారు అని చెప్పేసి అనుకుని ఏమన్నాడు, ఓ పని చేద్దాం కనీసం మనము, మరి జనాలు ఏమంటారు, విషం భవతు మా వాస్తు పటాటోపో భయంకర అంటే ఏంటంటే, విషం ఉన్నా లేకపోయినా పణం చూసి పావును ఉస్ అని చెప్పేసి పాము ఉందనుకోండి, పుంకారం చేసింది అనుకోండి, చేసిన వెంటనే జనాలు భయపడతారు. అలాగే నేను విష్ణుమూర్తిరా వీడిని భయపడతాను, ఎంతవరకు పని జరిగితే అంతవరకు జరుగుతుంది అని చెప్పేసి అన్న వెంటనే ఓ పక్కన నిజమైన గరుత్మంతుడు వైకుంఠంలో చూసేది ఇదంతా ఏమిట్రా జరిగేదని చెప్పేసి, అక్కడేమో విష్ణుమూర్తి అలా కూర్చుని యోగ నిద్రలో ఉన్నాడు, లేదా ధ్యానం చేసుకుంటున్న సమయంలో గరుత్మంతుడు వచ్చేసి, ఆమె ఇది పరిస్థితి, అక్కడ కాస్త వాడు కుట్టుకునేవాడు ఉన్నాడు, వాడేమో విష్ణు వేషధారం వేసుకుని ఉన్నాడు, విష్ణుమూర్తిలా ఉన్నాడు, నాకేమో చక్క గరుత్మంతుడిని చేశాడు, ఇప్పుడు ఒక్క బాణం కొడితే చాలు వాడు పడిపోతాడు, వాడు పడిన వెంటనే ఇంకా విష్ణుమూర్తి స్థితికర్త ఇవన్నీ అందరూ మర్చిపోతారు, మనకి పూజలు జరగడం మానేస్తే చాలా ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి విష్ణుమూర్తికి చెప్తే, విష్ణుమూర్తి వెంటనే నువ్వు చెప్పేది నిజమేనయ్యా గరుడా, మనం బయలుదేరదాం పట్టు అని చెప్పేసి, మనం ఓ పని చేద్దాం, నేను కాస్త కుట్టుకునే వాళ్ళలోకి దూరుతాను, నువ్వు కాస్త చక్క గరుత్మంతుడిలోకి దూరి మొత్తం సైన్యాన్ని వాయించేద్దాం, సైన్యాన్ని ఓడించేద్దాం అని చెప్పేసి వెళ్ళి అదే పని చేశారు. వాళ్ళు ఏం చేశారంటే, మొత్తం ఉన్న సైన్యాన్ని అంతటినీ మట్టుపట్టి కొట్టేసి గెలిచేసి అందరినీ వాళ్ళని వాయించేసి మొత్తం రాజులందరినీ పారిపోయేలా చేశారు. సరే అని చెప్పేసి ఇంకా చాలా బాగుంది, రాజ్యం సుభిక్షం అయింది అని చెప్పేసి రాజుగారు కూడా పూజా మందిరంలోంచి లేచి, ఇంకేంటి నాకు విష్ణుమూర్తి నన్ను నచ్చేసాడు అని చెప్పేసి అన్నారు. ఈ లోపల విష్ణుమూర్తి కాస్త వైకుంఠం చేరిపోయారు. సరే మనం ఇంకోసారి మనం మొత్తం ప్రపంచాన్ని కాపాడాం కాబట్టి మనం గొప్పవాళ్ళం, ఇంక మిగతా వాళ్ళందరూ రారు వీళ్ళ దగ్గరికి అని చెప్పేసి అనుకున్నారు. వీళ్ళందరికీ పెద్ద రాజ్యం, ఈ రాజుగారికి పెద్ద రాజ్యం వచ్చేసింది, 4-5 రాజ్యాలు కాస్త వీళ్ళలోకి వచ్చేసిన తర్వాత ఆఖరికి వీళ్ళు కాస్త వెళ్ళి చెప్పారనమాట, ఇదిగో ఏమండి నేను విష్ణుమూర్తిని కానండి అని చెప్పేసి వీడు కాస్త వెళ్ళి చెప్పేసరికి రాజుగారు, పోన్లేను విష్ణుమూర్తి కాకపోయావు, కానీ నువ్వు సమయానికి వచ్చి కాపాడి వీళ్ళందరినీ భయపెట్టావు, మొత్తానికి ఓడించావు, నువ్వు చాలా వీరుడివే అవ్వాలి, అందుకు నేను నీకు నా కూతురునిచ్చి పెళ్లి చేస్తానని చెప్పేసి పెళ్లి చేశాడనమాట. అది కథ. ఇంతకీ పెళ్లి చేస్తే ఇంత మొత్తానికి ఎలాగైతేనే అయ్యింది పని. అంటే ఇక్కడ చెప్పొచ్చేది ఏంటి అంటే, ఇప్పుడు నువ్వు నిజంగా సాధిద్దాం అనుకున్నావు, పడుకుంటే ఏమి ఉండేది కాదు. అదే వాడు గరుత్మంతుడిని తయారు చేశాడు, అది చేశాడు, రాజ్యాన్ని గెలిచాడు, అన్నీ చేసి మొత్తానికి రాజకుమారుని సాధించాడనమాట. అంటే ప్రయత్నం చేస్తే సాధించలేనిది ఏదీ లేదు అనే ఒక మాట దమనకుడు కరటకుడికి చెప్పి ఇంకో మాట అన్నాడు. ఏమిటి అంటే, పింగళకుడు పెద్ద సింహమే అవ్వచ్చు, సంజీవకుడు పెద్ద ఎద్దే అవ్వచ్చు, వీళ్ళిద్దరూ ఒక్క గుద్దారంటే నేను పడిపోతాను, కానీ ఎలాగైతే ఆ పెద్ద నాగుపాముని ఒక కాకి చంపేసిందో
అలా నేను వీళ్ళిద్దరి మధ్యలోనూ పెద్ద యుద్ధం పెడతాను, వీళ్ళిద్దరి మధ్యలోనూ శత్రుత్వం పెడతాను, నేను చాలా ఆలోచించి ఒక యోజన ఒక ప్లాన్ వేసి జాగ్రత్తగా వెళ్తాను, అందుకు నీ రూపానికి అంగసౌష్ఠవానికి భయపడిపోకూడదు అని చెప్పేసి ఒక మాటని మనం నెక్స్ట్ కథలో ఎలా నాగుపాము ఏమిటి, ఆ కాకేమిటి, ఈ కథ మనం చెప్పుకుందాం. సరే, నమస్కారం.